Hello, this is Dr. Krishna Kiran Ichampati, Director of Orthopedics at Medicover Hospitals. I'm very happy to see that Victory Wings channel, Fanindra Garu, they're doing so many very useful, informative videos for all of you. Hope you will see them, learn, and enjoy the videos from Victory Wings. Please share and subscribe to Victory Wings to get more and more unique and useful information for you. విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఈ కిరణ్ గారు. ఈయన ఆర్థోపెడిక్ సర్జన్. ప్రస్తుతం వారు డైరెక్టర్ మెడికోర్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. వారితో ముఖాముఖి. నమస్కారం అండి డాక్టర్ కిరణ్ గారు. కిరణ్ గారు, మా ప్రేక్షకులకి ముఖ్యంగా ఆర్థో అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది మోకాళ్ళు, నీ రీప్లేస్మెంట్స్, ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థోపెడిషన్స్ అనగానే. బట్ చాలామందికి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అనేటువంటిది రావడానికి ఎందుకు కారణం ఏమిటంటారు? ఇది ఏమైనా వంశపారంపర్యంగా ఏమైనా వస్తుందా, లేకపోతే ఓన్లీ ఒబేసిటీ ఒకటే కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయా? సో మన దేశంలో చాలామందికి ఏంటంటే కాళ్ళు సహజంగానే కొంచెం వంకరగా ఉంటాయి. లోపల వైపుకు మీరు నోటీస్ చేసినట్లయితే బోలెగ్స్ అంటాం మనం. వీటి వల్ల ఏంటంటే లోపల పార్ట్ ఏదైతే ఉంటుందో మోకాల మీద, దాని మీద లోడ్ ఎక్కువ పడుతుంది క్రమక్రమంగా. ఓకే. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అదే కనుక వాళ్ళకి హెరిడిటరీ కూడా కొద్దిగా టెండెన్సీ ఉన్నట్లయితే, ఆ జెనెటిక్స్ ఆ విధంగా ఉన్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అని ఈ మోకాలు అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. పువర్ లైఫ్ స్టైల్ చాయిసెస్ చేసినప్పుడు కూడా కొంతమంది లైక్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అవి తీసుకున్న, రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు బాడీలోని మెటబాలిజం డ్యామేజ్ అయ్యి యూరిక్ యాసిడ్ పెరగడము, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఈ థైరాయిడ్ తక్కువైన వాళ్ళకి, యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకి కూడా మోకాళ్ళు తొందరగా అరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. మూడో కారణం ఉంది. వీళ్ళకి ఏంటంటే ప్యూర్ హెరిడిటరీ ఉంటుంది, ఆటో ఇమ్యూనిటీ అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, కీళ్ళ వాతం అని అంటారు. సో నార్మల్లీ బాడీ ఏం చేస్తుందంటే వాటి యొక్క పార్ట్స్ని వాటి కింద గుర్తించి వాటిని అటాక్ చేయదు. ఓకే. అయితే ఈ వ్యాధిలో ఏం జరుగుతుంది అంటే మీకు ఆ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో, వైట్ సబ్స్టెన్స్, మృదులాస్థి అని అంటాం మనం దాన్ని, జాయింట్ ఎండ్స్లో అన్నిట్లో ఉంటుంది. ఈ కార్టిలేజ్ నార్మల్లీ మన బాడీ ఇమ్యూనిటీ ఏంటంటే ఇది మన స్ట్రక్చర్ అని చెప్పి దాన్ని అటాక్ చేయదు. బట్ ఈ రుమటాయిడ్ కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీ సెల్సే ఆ కార్టిలేజ్ని అటాక్ చేసి దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళకి 30, 40, 50 అయ్యే లోపే, చిన్న వయసులోనే మోకాళ్ళు, తుంటి, హ్యాండ్స్, ఎల్బోస్ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడము, హ్యాండ్స్ వంగిపోవడము, బాగా ఎక్కువ డిఫార్మిటీ వచ్చి నడవలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి, ఆస్టియోపొరాసిస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఆస్టియో అంటే ఎముక అండి, ఆర్థరైటిస్ అంటే అరిగిపోవడం, పోరోసిస్ అంటే వీక్ అవ్వడం. సో ఆడవాళ్ళల్లో మెనోపాజ్ అయిపోయిన తర్వాత, మగవాళ్ళల్లో 65-70 ఇయర్స్ దాటిన తర్వాత బోన్స్ వీక్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. చిన్న హోల్స్ లాగా పడిపోతుందా? అంటే బోన్ లోపల గనక మీరు చూసినట్లయితే దాని స్ట్రక్చర్ గట్టిగా కాకుండా ఇట్లా మల్టిపుల్ హోల్స్ లాగా పెద్దగా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో కనుక చేంజెస్ వస్తాయి. సో వీళ్ళకి ఏంటంటే ఫ్రాక్చర్ రిస్క్, అంటే ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్నగా పడ్డప్పుడే హిప్ ఫ్రాక్చర్ అవ్వడము, మణికట్టు విరగడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇదేంటంటే బోన్స్ పలచబడడం వల్ల. విచిత్రం ఏంటంటే 25వ సంవత్సరానికి మన హయ్యెస్ట్ బోన్ క్వాలిటీ ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది. ఓకే. సో మీరు చిన్నప్పుడు చేసిన చాయిసెస్ ఏవైతే ఉంటాయో, ఆహారం ఎలా తీసుకున్నారు, ఎక్సర్సైజ్ చేశారా లేదా, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యారా కాదా, మీ హెరిడిటరీ జెనెటిక్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి ఫ్యాక్టర్స్ని పరిగణలో తీసుకుని 25th ఇయర్కి మీకు హయ్యెస్ట్ బోన్ క్వాలిటీ ఫామ్ అవుతుంది. ఓకే. 25th ఇయర్ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఒక 0.3%, 0.5% చొప్పున ఎముక డెన్సిటీ తగ్గిపోతూ వస్తుంది. అన్లెస్ మీరు రెగ్యులర్గా వెయిట్ ట్రైనింగ్ చేయడము, యాక్టివిటీ చేయడం తప్ప, మెయింటైన్ చేసుకుంటే తప్ప ఈ ఎముక పలచపడుతూ ఉంటుంది. ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది 50 ఇయర్స్కో ఎప్పుడు ఆడవాళ్ళల్లో. మెనోపాజ్ తర్వాత హార్మోన్ ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. ఇది తగ్గిపోయినప్పుడు 10 సంవత్సరాల వరకు 3-4% చొప్పున బోన్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. వీళ్ళకి కనుక 25th ఇయర్కి హయ్యెస్ట్ క్వాలిటీ రీచ్ కాలేదు, లోవర్లో అయ్యింది అంటే వాళ్ళకి పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో డెఫినెట్గా
క్రిటికల్ థ్రెషోల్డ్ ఏదైతే ఉంటుందో బోన్స్ విరగడానికి విరగకపోవడానికి మధ్య థ్రెషోల్డ్ దానికంటే కిందకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం బోన్ మినరల్ డెన్సిటీ ద్వారా నిర్ధారించవచ్చు. టీ స్కోర్, జెడ్ స్కోర్ అని ఉంటాయి. ఆ స్కోర్ కనుక -2.5 కంటే కింద పడిపోయింది అంటే వీళ్ళకి ఎముకలు విరగడము, బోన్ పెయిన్స్ ఉండడము, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉండడము, కూర్చుని లేవడానికి ఇబ్బంది ఉండడం ఇలా జరుగుతుంటుంది. 25th ఇయర్కి వస్తుంది, 60th ఇయర్లో అపారెంట్ అవుతుంది కాబట్టి ఇది సైలెంట్ కిల్లర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే వీడియోలో మనకు తెలియదు. ఈ చెప్పడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు మనం చూస్తే చాలా మంది ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్లు, ఒకటే డివైసెస్లో ఉండడము, బయట తిరగకపోవడం, సూర్యరశ్మి తగలకపోవడం, ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇలాంటివి మనం గమనిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బోన్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో 25 సంవత్సరాలకి ఏదైతే ఫామ్ అవ్వాలో అది అవ్వకుండా చాలామంది ఏజ్ ద్వారా బోన్స్ వంగిపోవడం, నడుము వంగిపోవడం ఇలాంటివి జరిగే తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో తల్లిదండ్రులు కొంచెం సమయం పిల్లల మీద కేటాయించి వాళ్ళకి ఆహారం, పోషకాహారం ఇవ్వడం కానివ్వండి, కొంచెం ఎక్సర్సైజెస్ చేపించడం కానివ్వండి, సూర్యరశ్మిలో ఉంచడం కానివ్వండి, అర్త్ కనెక్షన్ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే వాళ్ళకి హైయెస్ట్ బోన్ క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఆస్టియోఆర్థరైటిస్ అనేది అరిగిపోవడం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈ మోకాలు అనేది వయస్సు బట్టి ఏంటంటే సాధారణంగా లోపల వైపు ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది. ఈ లోపల వైపు కార్టిలేజ్ పోయి ఎముక మీద ఎముక రాసుకోవడం, కాలు వంకర పోవడము, నడవడానికి రాకపోవడము, వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేని పరిస్థితి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక కారణం ఉండదు, మల్టిపుల్ కారణాలు ఉంటాయి. అండ్ దానికి గల ట్రీట్మెంట్ కూడా ఆ కారణము, స్టేజు, పరిస్థితిని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక మీరు అన్నారు మంచి పాయింట్, ఇట్లాగా పొరాసిస్ వస్తే బ్రేక్ అవ్వడానికి చేయడానికి కారణం అవుతుందని చెప్పేసి. మరి చాలామంది చెప్తారు ఏదో బాత్రూంలో జారి పడ్డాము, హిప్ ఫ్రాక్చర్ అయింది, లేకపోతే ఎక్కడో నడుస్తూ పడిపోయాము, హిప్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి. బట్ నేను విన్నది ఏంటంటే వాడు హిప్ ఫ్రాక్చర్ అయింది కనుకనే పడ్డాడు అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఎలా ఫ్రాక్చర్ అవుతుంది? వాడు నిలబడి ఉండగా ఫ్రాక్చర్ అవ్వడం అన్నది ఎట్లా ఉంటుంది అసలు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం మీరు చెప్పారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో బోన్ ఎంత వీక్ అయిపోతుందంటే మీరు 60s to 70s మధ్యలో తీసుకున్నట్లయితే కొంచెం కాలు ఇలా తిరిగినట్లయితే అది తిరిగినప్పుడు ఇది విరిగిపోతుంది. టార్షన్కి మీరు ఇట్లా పట్టుకుని తిప్పితే ఏదైతే కర్ర కనుక విరిగినట్టు ఈ ఎముక విరిగిపోతుంది. వీళ్ళకి ఫ్రాక్చర్ నెక్ ఫీమర్ అని అవుతుంది. ఆ ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళు కింద పడుతుంటారు. ఇంకొక 1 decade దాటిన తర్వాత ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ లేకుండా ప్రోగ్రెస్ అయినట్లయితే ఇంటర్ట్రోకెంట్రిక్ ఫ్రాక్చర్ అని ఆ నెక్ కంటే కింద విరగడం జరుగుతుంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది ఎల్డర్లీ పీపుల్లలో ఇప్పుడు చూస్తున్నాం, చాలా మంది దగ్గర పిల్లలు ఉండట్లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు, ఒకళ్ళే ఉంటున్నారు పాపం. సో బాత్రూమ్ లో కనుక మీరు చూసినట్లయితే ఫ్లోరింగ్ చాలా వెట్గా ఉండడం, స్లిప్పరీగా ఉంటాయి. అది జాగ్రత్త తీసుకోరు. యంగ్ ఏజ్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు బాత్రూమ్ లో ఫెసిలిటీ ఓల్డ్ ఏజ్ ఉండవు. ఈ ఉద్యోగంలో పడి పిల్లల్ని పెంచడం వీటిల్లో వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేరు, కొంతవరకు అవగాహన కూడా లేదు. సో మీరు కనుక మీ మసిల్ ని ప్రిజర్వ్ చేసుకున్నట్లయితే ఈ ఫాల్ అయ్యే ఛాన్సెస్, బోన్ వీక్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి చాలా వరకు. సో ఏ ఏజ్ లో మొదలు పెట్టినా కూడా మీకు 1-2 years లోపల దాని బెనిఫిట్ వస్తుంది. కాబట్టి రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ అనేది ఎవరైనా చేయాలి. అలా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు యోగా చేయడం కూడా మంచిది, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది. అండ్ మూడోది, బాత్రూమ్ లో కట్టుకునేటప్పుడు డెఫినెట్ గా యాంటీ స్కిడ్ ఫ్లోర్స్ కొద్దిగా పట్టుకోవడానికి థింగ్స్ అవి పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అబౌట్ 30% ఇది లైఫ్ థ్రెటనింగ్ కావచ్చు. ఈ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఏంటంటే మళ్ళా నడవడము, పూర్వంలో నడవడం జరగదు. చాలా మందికి సపోర్ట్ అవసరం పడుతుంది, చాలా మందికి మార్టాలిటీ ఉంటుంది. అంటే ఆపరేషన్ బెడ్ లో ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడము, పల్మనరీ ఎంబాలిజం ఇలాంటివి రావడం, బెడ్ సోర్స్ రావడము, లంగ్ కాంప్లికేషన్స్, అన్రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో మన మెడికల్ ప్రొఫెషన్లో చెప్తారు, మ్యాన్ ఈస్ బోర్న్ త్రూ ద బ్రిమ్ ఆఫ్ ద పెల్విస్ అండ్ ఎగ్జిట్స్ త్రూ ద నెక్ ఆఫ్ ద ఫీమర్ అని. సో యూ హ్యావ్ టు బి అవేర్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేటువంటి కొంచెం సెల్ఫ్ అబ్సెషన్ బెటర్ అండి, రాదర్ దాన్ బీయింగ్ సెల్ఫ్ సబోటాజ్. సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉండడం బెటర్. అంటే బాడీని జాగ్రత్తగా చూసుకోవడం. ఆ విధంగా మనం పిల్లలకు కూడా సర్వీస్ చేసిన వాళ్ళం అవుతుంది. అంతే కదా, మీరు జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. లేకపోతే అమెరికా నుంచి పడి రావాలో, లేకపోతే ఎక్కడి నుంచి రావాలి, వాళ్ళ పని వదులుకుని 3 నెలలు ఉండాలి మీతోటి. సో అది మహా కష్టంగా ఉంటుంది.
మనది మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, మీకు 70 వచ్చినా 60 వచ్చినా 80 వచ్చినా అదే ఏజ్లో మొదలు పెట్టినా కూడా దీనికి బెనిఫిట్ ఉంటుంది. వెరీ నైస్. సో అయితే వాడికి బ్రేక్ అవటం వల్ల హిప్ ఫ్రాక్చర్ అయిపోవడం వల్లే పడ్డాడు. వెరీ రేర్ కేసెస్లో పడిన తర్వాత తిరిగేది ఉంటాయి, అలా కూడా జరుగుతుంది. పిన్ పాయింట్ చేయలేము. పడి విరగడం అనేది యంగర్ పీపుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పడ్డ తర్వాత సిగ్నిఫికెంట్ ట్రామా అయినా లేకపోతే దెబ్బ తగిలినా అప్పుడు విరగచ్చు. ఓల్డర్ పేషెంట్స్ లో చాలా మటుకు మీరు అన్నట్టు ఎముక విరిగిపోయి పడతారు. సో కాలు తిరుగుతుంది, ఆ తిరగడానికి ఇది విరిగిపోతుంది, విరిగిన తర్వాత పడతారు. ఇట్లాంటి వాటికి జనరల్గా మీరు పెద్దవాళ్ళకి 60 దాటిన వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు ఇలా అవ్వకుండా ఉండాలంటే? చాలామంది మా వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు బట్టలు వేసుకునేటప్పుడు కూడా స్టూల్ మీద కూర్చుని ప్యాంట్ వేసుకోండి, ఏదో అలా నిలబడి వేసేసుకోకండి, బాత్రూంలో కూడా ఒక స్టూల్ వేసుకొని స్నానం చేయండి, ఇట్లాంటివన్నీ కూడా. అట్లాంటివి జనరల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా సబబండి. ఇలాంటివి చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. ఏదైతే కేర్ఫుల్గా ఉండడం అనేది, ఈ వెట్ ఫ్లోర్స్ ఉండకపోవడము, యాంటీస్కిడ్ టైల్స్ కూర్చొని చేసుకోవడం అనేది అదొక దారి. ఇంకొక దారి ఏంటంటే బిగ్ 5 అని అంటాం. అంటే పుష్ ఎక్సర్సైజెస్, పుల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. హ్యాండ్ అప్పర్ లింక్ ఉంటుంది, లోవర్ లింక్ ఉంటుంది. సో అదేంటంటే కూర్చుని లేవడం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ లెగ్ ఎక్స్టెన్షన్, తర్వాత మీరు చెయ్యి పైకి లేపడం, షోల్డర్ ప్రెస్ అంటారు, హారిజాంటల్ ప్రెస్ అంటారు, పుష్ చేయడము. ఇవి 5 ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్క్వాట్, లంజ్, వర్టికల్ పుష్, హారిజాంటల్ పుష్, ఇట్లా అండ్ పుల్. సో ఏదన్నా మనం తీసుకోవాలంటే కూడా చెయ్యి పైకి వెళ్ళాలి, ఎవరైనా ఎత్తుకోవాలంటే కూడా పైకి లేపగలగాలి, కింద పడింది లేపాలంటే కూర్చుని లేపాలి. సో ఈ 5 ఎక్సర్సైజెస్ మనం వారానికి 2 సార్లు 3 సార్లు మన లైఫ్ స్టైల్లో ఇన్కల్కేట్ చేసుకుంటే, ఇట్లా పైకి చాపడం, బెండ్ చేయడము, కూర్చొని లేవడము, సింపుల్, జస్ట్ కింద కూర్చొని లేవడం. చాలా మంది ఈ కూర్చొని లేవడం చేయకపోవడం వల్ల ఏజ్ పెరుగుతున్న కొద్దీ మసిల్ అంతా వీక్ అయిపోతుంది. సో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. కింద అంటే మీరు అన్నట్టు కుర్చీలోనో లేకపోతే కింద? ఇనిషియల్ గా అయితే కింద కూర్చోవడం కష్టము, చాలా సంవత్సరాల నుంచి కూర్చోకపోతే కింద కూర్చోలేరు. కానీ కుర్చీలో కూర్చొని లేవడం కూడా వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఒక 10 times 20 times 30 times మొదలు పెట్టి ఓపిక ఉన్నప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఆ మసిల్ యూజ్ చేసినందుకు మసిల్ కొంచెం వీక్ అవ్వకుండా పోకుండా మనకి మిగులుతుంది. యూజ్ ఇట్, లూజ్ ఇట్. యూజ్ లేకపోతే లూజ్ పోతుంది, దానికి బాడీ అట్లా పనిచేస్తుంది. సో ఈ క్వాడ్రిసెప్స్ మసిల్, హ్యామ్స్ట్రింగ్ మసిల్, గ్లూటియస్ మాక్సిమస్, కాఫ్ మసిల్, బ్యాక్, ఈ షోల్డర్, చెస్ట్, ఈ మసిల్స్ కనుక మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే, ఏదో బాడీ బిల్డింగ్ కోసం అని కాదు, ఇదేంటే సాధారణమైన పనులు. ఎప్పుడు మీ మనవాడిని ఎత్తుకోవాలనుకోండి, మీకు కొద్దిగా శక్తి కావాలి కదా. ఏదైనా వస్తువు గవ్వుకొని కింద పడిపోతే కింద నుంచి తీసుకోవాలంటే కూర్చోగలగాలి కదా. చెయ్యి పై నుంచి ఏదైనా సామాన్ తీయాలంటే చెయ్యి పైకి లేవాలి కదా. సో ఈ యాక్టివిటీస్ కనుక మనం ఏ ఏజ్ లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఏజ్ లో మొదలు పెట్టచ్చు. మీకు 80 ఉన్నా, 70 ఉన్నా, 60 ఉన్నా, 50 ఉన్నా మొదలు పెట్టి కనుక మనం చేసినట్లయితే, మన మీద మనం వర్క్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. వండర్ఫుల్, చాలా మంచి ఐడియా చెప్పారు. మరి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్ చేసుకున్న తర్వాత కొంతమందికి బాగా ఎక్కువ పని చేయడం వలనో, లేకపోతే అవి కొంతకాలానికి కరిగిపోద్ది. ప్రతిదానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, ఒరిజినల్లే ఉండలేదు. డూప్లికేటింగ్ ఎంతకాలం ఉంటుంది? ఉండదు కదా. మరి అటువంటప్పుడు మళ్ళా చేస్తే మీకు అది కరెక్ట్గా ఎలా సెట్ అవుతుంది అంటారు? ఇది చాలా మందికి అపోహ ఉంటుందండి. చాలా మంది పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి కనుక మనము సర్జరీ సజెస్ట్ చేసినట్లయితే మళ్ళా తర్వాత ఏమవుతుంది డాక్టర్ గారు, మళ్ళీ చేయించుకోగలుగుతామా లేదా, ఇదే క్వశ్చన్ ఉంటుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ప్రైమరీ సర్జరీ అనేది ఇప్పుడు చాలా టెక్నాలజీ వల్ల, రోబోటిక్ అసిస్టెన్స్ వీటి వల్ల చాలా యాక్యురేట్గా, చాలా బాగా చేసే అవకాశం ఉంది. సో సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఆల్మోస్ట్ 15-20 years వరకు కూడా పేషెంట్స్ చూస్తున్నాము. వెరీ గుడ్. 20 years తర్వాత జనరల్గా అబౌట్ కొంచెం ఫెయిల్యూర్, ఆ పాలియథిలిన్ అరగడం ఇలాంటివి జరుగుతాయి. బయోమెటీరియల్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా యూజ్ని బట్టి చేసిన దాన్ని బట్టి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బోన్ లాస్ అని ఉంటుంది, అంటే ఎముక డ్యామేజ్ అవుతుంది. ఇది కనుక మనం అర్లీగా కనుక్కున్నట్లయితే ఆపరేషన్ సులువుగానే అయిపోతుంది, ఎందుకంటే అందులో బోన్ లాస్ ఎక్కువ కాలేదు. అయితే ఈ ప్లాస్టిక్ అరిగిపోవడం వల్ల బోన్ లాస్ ఎక్కువైనా, లేకపోతే ఏదైనా కారణం వల్ల ప్రాబ్లం వచ్చి ఆ ఎముకంతా తినేసినప్పుడు అయితే వాటికి ఏంటంటే స్పెషల్ రివిజన్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. సో మనం ప్రైమరీగా ఓన్లీ క్యాప్ మాత్రమే మారుస్తాం, అంటే సర్ఫేస్ రీప్లేస్మెంట్ లాగా ఉంటుంది. బట్ రివిజన్లో ఏంటంటే 2 బోన్స్ లోపల, థై బోన్ లోపల
లెగ్ బోన్ లోపల రాడ్స్ వేయడము, ఓకే. స్లీవ్స్, కోన్స్ అని చెప్పి మెటాఫైసియల్ ఫిక్సేషన్ డివైసెస్ ఉంటాయి. ఓ. సో వాటి ద్వారా మనం సర్జరీ చేయొచ్చు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు అయినా చేయొచ్చు. ఓ. చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో మనకి ఆ అపోహ వల్ల మనం ఆపరేషన్ చేయించుకోకుండా ఉండడం అనేది రాంగ్. అది నార్మల్లీ వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ అండి ఒకసారి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు? జనరల్లీ ఆపరేషన్ సరిగ్గా చేసినట్లయితే 15 years వరకు 97 to 98% మందికి సక్సెస్ అవుతుందండి. అంటే నార్మల్గా మీరు అన్నట్టుగా సపోజ్ 70 years అప్పుడు చేయించుకున్నారనుకోండి, 85 వాళ్ళకి పెద్ద తిరిగేది ఉండదు. అదే సపోజ్ ఒక 45కో 50కో చేయించుకున్నారనుకోండి, వీడికి మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అటువంటి టైంలో కూడా ఇది 15 years అనేటువంటిది వస్తుందా? లెస్ దెన్ 60 ఉన్న వాళ్ళల్లో రిజిస్ట్రీ డేటా అని ఉంటుంది. అంటే అందరు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళది స్వీడిష్ రిజిస్ట్రీ అని, ఆస్ట్రేలియన్ రిజిస్ట్రీ అని, వాళ్ళ కంట్రీలో అయిన ప్రతి కేసు డాక్యుమెంట్ చేసి చూసినట్లయితే లెస్ దెన్ 55 వాళ్ళకి డెఫినెట్లీ రివిజన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అర్లీ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూజ్ అండ్ బాగా ఎక్కువ యూజ్ ఉంటుంది కదా వాళ్ళకు ఉంటుంది. అయితే 15 years రాకపోవచ్చు, 12 years 14 years రావచ్చు. వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అసిస్టెడ్ సర్జరీ ఒకటి వచ్చింది. కొంతమందికి ఒక హాఫే అరిగిపోయినట్లయితే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అని చెప్పి చేస్తాం, హాఫ్ సర్జరీ. వాళ్ళకి ఏంటంటే నీ రీప్లేస్మెంట్ తర్వాత చేసుకోవచ్చు. ఓకే. కొంతమంది యాక్టివ్ పేషెంట్స్ మొత్తం అరగలేదు, పెయిన్ ఉంది అంటే వాళ్ళకి హై టిబియల్ ఆస్టియోటమీ అని లెగ్ డిఫార్మిటీ కరెక్ట్ చేసే ఆపరేషన్స్ కూడా ఉంటాయి. నీ రీప్లేస్మెంటే కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చూడాల్సి ఉంటుంది. ఓకే. అయితే కొంతమందికి గత్యంతరం ఉండదు. మనం ఒకటి ఆలోచించినట్లయితే 45-50 సంవత్సరాలకు వాళ్ళు చేయగలిగే పనులు 65కి చేయరు. అవును. సివియర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు వాళ్ళకి సర్జరీ వద్దు 60కి చేయించుకుంటే 15 ఏళ్ళలో వాళ్ళ లైఫే ప్రాబ్లం అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే బెటర్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, సిరామిక్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, సర్జికల్ టెక్నాలజీ అండర్స్టాండింగ్ విత్ హౌ టు డూ ద సర్జరీ దీనిలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, రోబోటిక్ టెక్నాలజీ ఉన్నది. వీటన్నిటిని మనం కనుక కరెక్ట్గా ఉపయోగించినట్లయితే యంగ్ పేషెంట్స్లో కూడా 15-20 years వరకు మనము సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాము. అండ్ గాడ్ ఫర్బిడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం సార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మెయిన్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏదో పని చేయాలి, తిరగాలి, చేయాలి, ఈ ఏజ్ గ్రూప్లో ఇంట్లో కూర్చోకుండా లిమిటేషన్ లేకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. నార్మల్గా ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్నాళ్ళకి పేషెంట్ నార్మల్ వాకింగ్కి వెళ్ళగలుగుతారండి? జనరల్గా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి 3 months రికవరీ పీరియడ్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మనం ఆపరేషన్ ఎంత చిన్న కట్ ద్వారా చేసినా లోపల ఎముక దాకా వెళ్ళడము, ఎముకని కట్ చేయడము, సాఫ్ట్ టిష్యూని ముట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక 2 to 3 months వరకు కాలు బరువుగా ఉన్నట్టు, పట్టినట్టు ఉండడము, మొద్దుబారినట్టు ఉండడం, వాయడము, ఎక్కువ దూరం నడవడానికి వీలు లేకపోవడం అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వేర్ మసిల్ కట్ చేయకుండా సర్జరీ చేస్తాము, చిన్న ఇన్సిషన్ తోటి సర్జరీ చేస్తాము, సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ తక్కువ చేసి సర్జరీ చేస్తాం రోబోటిక్ అసిస్టెన్స్ తోటి. దీని ద్వారా ఏంటంటే 3 to 6 hours నడవడము, నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవడము ఇలా కూడా చేస్తున్నారు. అయితే కంప్లీట్ రికవరీ మీరు అన్నట్టు నార్మల్ అయిపోవడానికి, ఏ మోకాలు ఆపరేషన్ అవ్వలేదు అని తెలియకుండా ఉండడానికి అబౌట్ 3 months డెఫినెట్గా పడుతుంది 80% పీపుల్లో. ఒక 20% ఏంటంటే వాళ్ళు సహజంగానే సెన్సిటివ్గా ఉంటారు పీపుల్. అంటే ప్రతిదీ చిన్న దెబ్బ తగలగానే అమ్మో చాలా భయపడతారు, యాంగ్జైటీ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ప్లస్ పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో దీన్ని ఏంటంటే పెయిన్ కెటాస్ట్రఫైజింగ్ స్కోర్ అని అంటాం. అంటే ఒకటే పెయిన్ని నలుగురికి ఇస్తే నలుగురు 4 విధాలుగా ఉంటారు, అంతే కదా. సో ఎక్కువ సెన్సిటివ్గా ఉన్న మరీ అర్లీ సిమ్టమ్స్లో ఆపరేషన్కి వెళ్ళినా కూడా రికవరీ సంవత్సరం దాకా పడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అసలు ఆ పెయిన్ భరించలేక 3rd stage 4th stage అర్లీ ఆర్థరైటిస్లోనే మాకు సర్జరీ చేస్తారా అని కూర్చుంటారు. అలా చేయించుకోవడం అనేది మంచిది కాదు. సివియర్ పెయిన్ ఉండి రోజు పెయిన్ కిల్లర్స్ వాడి మీరు 1/2 kilometer కంటే తక్కువ నడవడము, మీ యాక్టివిటీ, డైలీ లివింగ్, నిద్ర ఇవన్నీ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కనుక మనం సర్జరీకి ఆప్ట్ చేసినట్లయితే రికవరీ ప్రాసెస్ కూడా కంపారిజన్గా చూసినట్లయితే ఫాస్ట్గా అవుతుంది. అదే మీరు ఎప్పుడో 10 రోజులకు ఒకసారి నొప్పి వస్తుందండి, నేను 1 kilometer నడవగలుగుతున్నాను కానీ మోకాలు నొప్పి ఉంది, నాకు ఇప్పుడు నొప్పి వద్దు, ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు నొప్పి వస్తుంది, నాకు సర్జరీ కావాలని కనుక మీరు చేయించుకున్నట్లయితే వెస్టర్న్ కంట్రీస్లో చేస్తారు అలాగా సర్జరీ. మన దేశంలో సాధారణంగా సర్జన్స్ ఎవరు అలాంటి దానికి సర్జరీ చెయ్యరు. ఎందుకంటే రికవరీ టైం పడుతుంది, మళ్ళీ సంవత్సరం పడుతుంది, ఇబ్బంది పడతారు, ఆపరేషన్దే ఎక్కువ నొప్పి ఉంటుందని అనుకుంటారు. ఇలాంటి ఆపరేషన్స్ ఏమన్నా జరిగినట్లయితే మీరు సొసైటీలో చూస్తే కొంతమంది చాలా బాగుందని, కొంతమంది బాగాలేదని, కొంతమంది మోడరేట్గా ఉందని చెప్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ కాదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైతే చేస్తున్నారో
వాళ్ళ దగ్గర మీ డౌట్స్ అన్నీ రాసుకొని అవి అడగడం అనేది సబబు. సబబు. చాలాసార్లు ఏమవుతుంది, ఎవరితో చేసుకునే కంపేర్ వాళ్ళు చేస్తారు. కంపేర్ చేస్తారు. వాళ్ళకి నెలకే తగ్గిపోయింది, మాకు ఇంకా నొప్పి ఉంది, లేకపోతే నేను 2 వారాలకి నడిచాను, వాళ్ళు ఇంకా నడవట్లేదు అని అలా ఉంటుంది. అలా కంపారిజన్ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎవరి జర్నీ వాళ్ళదే ఉంటుంది, ఎవరి సైకాలజీ వాళ్ళదే ఉంటుంది. సో దానివల్ల సఫరింగ్ పెరుగుతుంది వాళ్ళకి పాపం. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు, మా ఇంటి పక్కన వాళ్ళు చేయించుకున్నారు, ఇమీడియట్గా పరిగెడుతున్నారు, నేను చేయలేకపోయాను, మీరు ఆపరేషన్ సరిగా చేశారా లేదా, వాళ్ళకి వేరే చేశారా లేదా, ఈ డౌట్లు ఉంటాయి. ఇవన్నీ అన్నెసెసరీ, ఇవి పెట్టుకోకూడదు. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు కొత్తగా రోజు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, అసలు ఆపరేషనే అక్కర్లేదు, ఏదో మీకు లోపలికి స్పెర్మ్ పంపిస్తాము, దాంతో తగ్గిపోతాయి అని చెప్పేసి, ఇవన్నీ ఎంతవరకు నిజం అంటారు? ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్కి యాక్చువల్లీ మీరు చూసినట్లయితే కొన్ని రకమైనటువంటి ఇంజెక్షన్స్, అంటే 4.5 బిలియన్ ప్లేట్లెట్స్ కంటే ఎక్కువ కనుక ఇంజెక్ట్ చేసినట్లయితే కొన్ని పర్టికులర్ వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే స్టేజ్ 3 ఆర్థరైటిస్, కొంచెం సిమ్టమాటిక్గా ఉన్నారు అలాంటి వాళ్ళకి టెంపరీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల దాకా ఉండొచ్చు. పర్మనెంట్ సొల్యూషన్. కానీ మన దగ్గర ఏంటంటే కొంతమంది సెంటర్స్లో మేము చూస్తున్నది, ఇది పర్మనెంట్ క్యూర్, మీకు ఆపరేషన్ అవసరం ఉండదు అని చెప్పి దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. అది ఇన్అప్రాప్రియేట్, అది కాదు. ఎందుకంటే కొంతమందికి ఆపరేషన్ అంటే భయం ఉండొచ్చు, వాళ్ళకి అప్పుడే ఆపరేషన్ చేసుకోవాలని ఉద్దేశం లేకపోవచ్చు, ఆర్ టెంపరీగా సంవత్సరం 2 సంవత్సరాల వరకు వాళ్ళకి టైం ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఈ రకమైన ప్రొసీజర్ చేస్తే కొంత బెనిఫిట్ ఉండొచ్చు. 50-50 ఉంటుంది. అది అందరికి 100% 2 years వస్తుందని కూడా చెప్పలేం. అది కరెక్ట్. అయితే వీటన్నిటి కూడా చాలా సిగ్నిఫికెంట్ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రొసీజర్స్. ఏవైతే టెంపరీగా రిలీఫ్ ఉంటుందో దాన్ని పర్మనెంట్ రిలీఫ్ కింద మనం చిత్రీకరించి పేషెంట్లకి చాలా కాస్ట్ తోటి అమ్మడం అనేది రైట్ కాదు. కానీ వాళ్ళకి చెప్పొచ్చు, మీరు ఇది మీకు ఇన్ని సంవత్సరాలు 6 నెలలు వస్తుందండి, రిపీట్ చేయవలసి ఉంటుంది, ఇది మేము ఇచ్చే ప్లేట్లెట్ డోసు, ఈ పరిస్థితి చేస్తున్నాం, వాళ్ళకి అవగాహన ఉంది, ప్రస్తుతం మాకు ఆపరేషన్ వద్దండి, మేము ఇది చేయించుకుంటామంటే అది పర్వాలేదు. కానీ సైంటిఫిక్గా చూసినట్లయితే 100% ఇది పనిచేస్తుంది, లైఫ్ లాంగ్ పనిచేస్తుంది, ఆపరేషన్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నట్టయితే ఎక్కడా లేదు. రోబోటిక్ అన్నది మనం మనిషి చేసిన దానికన్నా యాక్యురేట్గా చేయగలుగుతుందంటారా? రోబోట్ ఏం చేయదండి. రోబోట్ ఏంటంటే మీకు యాక్టివ్, సెమీ యాక్టివ్ రోబోట్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ డివైసెస్. దట్స్ ఆల్. సో సర్జరీ ఇస్ డన్ బై సర్జనే, డాక్టర్సే చేస్తారు. సో రోబోట్ ఏం చేయదు. అయితే ఏంటంటే దానికి సబ్-మిల్లీమీటర్, 1/2 degree వరకు ప్రెసిషన్ ఉంటుంది. ఓకే. మీకు కనుక మీరు ఏం చేస్తున్నారు, వాట్ యూర్ ట్రైంగ్ టు అచీవ్ అని మీకు క్లారిటీ ఉంటే ఆ అచీవింగ్ కరెక్ట్గా తీసుకెళ్తుంది. ఆ అడ్రస్ కనుక ఫీడ్ చేస్తే కరెక్ట్గా తీసుకెళ్తుంది. సో రోబోట్ యాజ్ సచ్ ఎక్కువ ఎవిడెన్స్ కూడా లేదు దట్ ఇట్ ఈస్ సుపీరియర్, ఫాస్ట్, అట్లా ఏమీ లేదు. అయితే ఏంటంటే ఒకటే పేషెంట్కి కనుక ఉన్నట్లయితే వాళ్ళ అనాటమీని చూసి, వాళ్ళకి ఏ రకమైన అలైన్మెంట్ కరెక్ట్ అనేది చూసి నిర్ధారించి యాక్యురేట్గా చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే మాన్యువల్ సర్జరీ మనకి 25-30 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది, పేషెంట్లు అందరూ బాగా అవుతూనే ఉన్నారు. రోబోట్ వల్ల కొత్తగా వచ్చిన ఏమి లేదు, గొప్పతనం ఏమీ లేదు. ఓన్లీ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద జాయింట్ ఇంప్రూవ్ అయింది, యాక్యురసీ ఎక్కువైంది. యంగర్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు 20 సంవత్సరాలు పెట్టలేరు కదా ఎక్స్పీరియన్స్ రావడానికి కదా. ఆ మిస్టేక్స్ అన్ని మీకు వితిన్ 6 months 1 year లోపల లెర్నింగ్ కర్వ్ తగ్గిపోతుంది. సో డిఫరెంట్ సర్జన్స్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళ స్కిల్ డిఫరెన్స్, అసెస్మెంట్ డిఫరెన్స్ని ఆబ్జెక్టివైజ్ చేసినందుకు నంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ లెర్నింగ్ కర్వ్ అనేది తగ్గిపోతుంది. అది మంచిదే కదా. అది చాలా మంది ఇప్పుడు యంగ్ సర్జన్స్ కూడా సీనియర్ సర్జన్ లాగానే చేయాలని అనుకుంటారు కదా, తప్పు చేయకపోతే మంచిదే పేషెంట్కి. అంతే కదా. ఆ విధంగా చూసినట్లయితే రోబోటిక్ టెక్నాలజీ డెఫినెట్లీ మంచిదే, అండ్ ఇట్ ఈస్ హియర్ టు స్టే. మీరు చూసినట్లయితే ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ ఎ రోబోట్. కానీ ఇట్ ఈస్ లైక్ ఏ టెస్లా కార్. యూ బై ఎ టెస్లా కార్, మీకు డ్రైవింగ్ రాకపోతే కార్ ఏం చేస్తుంది? ఏరోప్లేన్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు విక్టరీ వింగ్స్ అంటున్నారు, ఏరోప్లేన్ కొనుక్కోవచ్చు. ఏరోప్లేన్ నడపడం రాకపోతే ఏం చేస్తుంది? ఏం చేయలేదు. సో రోబోట్ ఏంటంటే ఇంటెలిజెంట్ అసిస్టెంట్. దాని ఇంటెలిజెన్స్ ఏంటి? ఇట్ ఈస్ లిమిటెడ్ బై ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద సర్జన్ కరెంట్లీ. సో రోబోట్ ఉన్నంత మాత్రాన సర్జన్ మంచోడు అవడు. సర్జరీ ఆ రోబోట్ని జాగ్రత్తగా యూజ్ చేసి కెపాసిటీ ఆ సర్జన్కి ఉండాలి. ఫెంటాస్టిక్. అది ఉంటే పర్వాలేదు. ఇప్పుడు చాలామందికి క్రాంప్స్ అని అంటారు, ఈ కాఫ్ మజిల్స్లో వస్తూ ఉంటాయండి. వచ్చిన 1 నిమిషం వరకు చాలా బాధాకరంగా ఉంటుంది, తర్వాత రిలీఫ్ అవుతుందని. అసలు ఈ క్రాంప్స్ రావడానికి ఆపరేషన్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? లేదండి. ఇది క్రాంప్స్ అనేది ఏంటంటే బాడీ మనం చూసినట్లయితే 70% ఈజ్ సాల్ట్ అండ్ వాటర్. 70% ఆఫ్ అవర్ బాడీ. అంతే.
సో మీరు ఇప్పుడు మనకు అవైలబుల్ సాల్ట్ చూసినట్లయితే ఇట్స్ రిఫైన్డ్ సాల్ట్. అవును. సో మనము యాక్చువల్లీ ఎక్స్ట్రాపోలేట్ చేసినట్లయితే రాళ్లల్లో మౌంటైన్స్లో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కలిపి వాటికి కనుక చలనం కలిగితే అది మనం, వాటికి చలనం లేదు మనకు చలనం ఉంది. అంతే అంతే. సో మినరల్ కింగ్డమ్ విత్ లైఫ్ ఈజ్ హ్యూమన్. అవును. సో మినరల్స్ అనేవి లేకపోవడం వల్ల ఈ ట్రేస్ మినరల్స్ అనేవి డిటెక్ట్ చేయడం కూడా కష్టం. మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఇలాంటివన్నీ లోపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము. మీకు ఏదో బీపీఓ ఏదో ఉంటుంది, బీపీ ఉంటే సాల్ట్ తినొద్దని డాక్టర్ చెప్తారు, సాల్ట్ కంప్లీట్లీ కట్ చేసేస్తారు. రిఫైన్డ్ సాల్ట్ తినొద్దని చెప్పారు కానీ మినరల్స్ తినొద్దని చెప్పలేదు కదా. రెండోది ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండడము, యూరిన్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి రావడం వల్ల పెద్దవాళ్ళు ఏం చేస్తారు, నీళ్లు తాగడం మానేస్తారు. సో మీకు కనీసం 3 లీటర్స్ ఆఫ్ వాటర్, సమ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది కనుక ఇంటేక్ లేకపోతే ఈ మసిల్స్ ఏమవుతాయి, ఎనీ డే ఎక్కువ నడిచిన తర్వాత ఏం చేసిన తర్వాత క్రాంప్ వస్తాయి. సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంటుంది, విటమిన్ ఈ విత్ లివోకార్నిటిన్ టాబ్లెట్స్, ప్రాపర్ హైడ్రేషన్ అండ్ సెల్టిక్ సాల్ట్ అని దొరుకుతుంది మనకి. సెల్టిక్ సాల్ట్ 65-70 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. అది రిఫైన్డ్ కాదు. ఆ సాల్ట్ వాటర్ తోటి వాటర్ డే స్టార్ట్ చేయండి, 2-3 టైమ్స్ తీసుకోండి, 3 లీటర్స్ వాటర్ తాగండి. ఇది ప్రాబ్లం అనేది ఉండదు. క్రాంప్స్ అనేవి ఉండవు. క్రాంప్స్ అనేవి డీహైడ్రేషన్కి చిహ్నాలు. అంటే వాటర్ తగ్గడం వల్ల వచ్చినటువంటి వాటర్ తగ్గడం. సో 70% బాడీలో వాటర్ ఉండి మనం వాటరే కన్జ్యూమ్ చేయలేదు, మినరలే తీసుకోలేదు, సాల్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో బాడీలో అది ఎట్లా ఫంక్షన్ చేయాలి? చాలా మంచి సలహా చెప్పారు. తర్వాత ఇప్పుడు మీరు ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని నర్వ్స్ సెన్స్ పోతాయి అని అంటారు, అది ఎట్లా జరుగుతూ ఉంటుంది? సో మనము స్కిన్ కట్ చేసిన తర్వాత వన్ సైడ్ ఆఫ్ దట్ ఇన్సిషన్ అంటే ఒక సైడ్ కొన్ని రోజుల పాటు మొద్దు బారుతుంది. ఎందుకంటే అటు సైడ్ క్యూటేనియస్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ అవుతాయి కదా. అవును. అది టెంపరీ ప్రాబ్లం, అది పర్మనెంట్ గా ఏమి ఉండదు. ఒక 6 నెలలకు 9 నెలలకు సంవత్సరం రీజనరేట్ అవుతాయి. ఓహో, అప్పుడు ఇది మంచిగా వస్తుంది. చాలా మంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు, మాకు ఇక్కడ మొద్దు బారినట్టు ఉంది. సో అది సీరియస్ ప్రాబ్లం ఏం కాదు. ఆపరేషన్ తర్వాత ప్రాబ్లం ఉంది అంటే నడక రాదు. నడిచినప్పుడు నొప్పి లేదండి, మేము నిలబడ్డప్పుడు కాలు బాగా బరువు ఎక్కుతున్నాయి, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాం, ఆర్ మెట్లెక్కి దిగుతుంటే ఇబ్బంది ఉంది, ఆర్ కొద్దిగా బరువుగా పట్టినట్టున్నాయి, మొద్దు బారినట్టు ఉంది, లేకపోతే పిన్స్ అండ్ నీడిల్స్ ఉన్నాయి, బర్నింగ్ ఉంది, ఇవన్నీ రికవరీ ప్రాసెస్ అండి. అంతే కదా. బాగుందంటే నొప్పి ఉంటేనే బాగా తగ్గుతున్నట్లు లెక్క. ఫాస్ట్గా రికవర్ అయ్యే వాళ్ళకి 2-3 వీక్స్ 4 వీక్స్లో తగ్గిపోతుంది. కొద్దిగా టైం పట్టే వాళ్ళకి 3 to 6 months పడుతుంది. బట్ రెండో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్. అరౌండ్ 30% మందికి ఏంటంటే నిద్ర పట్టదు ఒక 10 వారాల దాకా. వాళ్ళకి ఏంటంటే ఆ నిద్రకి టాబ్లెట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తూ ఉంటాం, దానివల్ల అది వేసుకోరు, మళ్ళీ భయం ఉంటుంది, అదేమన్నా నిద్ర మాత్రం అలవాటు పడతామా మనం అని చెప్పి అదొక అపోహ ఉంటుంది. అది కాకుండా అది తీసుకోవచ్చు, ఒక 8 to 10 weeks తీసుకున్నట్లయితే స్లీప్ ఉంటేనే బాడీ హీల్ అవుతుంది. అవును కదా. స్లీప్ లేదనుకోండి వీళ్ళకి రికవరీ లేట్ అవుతుంది. అంతే కదా, విశ్రాంతి లేకపోతే సో ఎక్కువ యాంగ్జైటీ, ఫియర్, ఎక్కువ నిద్ర లేకపోవడము, రికవరీ లేట్ అవ్వడం, ఇవన్నీ లింక్డ్ ఉంటాయి. సో ముందే మనం డిటెక్ట్ చేయగలుగుతాం. పేషెంట్ చూడగానే వీరికి యాంగ్జైటీ లెవెల్ ఎక్కువ ఉంది, క్యాటాస్ట్రోఫైజింగ్ స్కోర్ హై ఉంది, ఆర్థరైటిస్ అంతగా లేదు, సర్జరీ వద్దు. అదే మరి మీరు ఇప్పుడు ఇందాక సర్జరీ వద్దు అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఒకటి చేయించుకోండి తర్వాత ఇంకోటి చేయించుకోండి అని అంటారు, 2 కాళ్ళకి మరి ఒకే రకమైన బాధ కదా. వై దే వాంట్ పోస్ట్ పోన్? జనరల్గా ఏంటంటే 65 కంటే తక్కువ ఏజ్ ఉండి కోమార్బిడిటీస్ ఏం లేవు అనుకోండి, బీపీ షుగర్ ఏం లేవు, హిమోగ్లోబిన్ 12 కంటే ఎక్కువ ఉంది, అట్లాంటి వాళ్ళు 2 కాళ్ళ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి బయలెటరల్ నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు. అయితే బయలెటరల్ నీ రీప్లేస్మెంట్లో బ్లడ్ లాస్ కానివ్వండి, మెటబాలిక్ లోడ్ కానివ్వండి బాడీ మీద ఎక్కువ పడుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఒక 5% మందికి సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది లేచి నడవకపోవచ్చు, ఇన్ బెడ్ లో ఉండడం వల్ల కొద్దిగా రిస్క్స్ ఉంటాయి. అందుకని నార్మల్లీ వాకింగ్ చేసే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక స్టేజ్ చేసుకుంటారు అనుకోండి, 6 వారాలకు 3 నెలలు అపార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే రిస్క్ తగ్గుతుంది కదా, అందుకని వద్దని చెప్తారు. అట్లానే డయాబెటీస్, హైపర్ టెన్షన్ నుండి 70 ఏళ్ళ ఏజ్ వచ్చి మీకు ప్రాబ్లం ఎక్కువ ఉన్నా కూడా సర్జరీ చేస్తే తట్టుకోవాలి కదా. అంతే కదా. మన కంట్రీలో ఛాలెంజ్ ఏంటంటే విమెన్ మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్, 70%. హిమోగ్లోబిన్ 10 కంటే ఎక్కువ ఉండదు. సింగిల్ నీ రీప్లేస్మెంట్ అయితే రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు. బయలెటరల్ అంటే బ్లడ్ లాస్ వల్ల రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కి దాని కాంప్లికేషన్స్ ఉంటాయి. దీనివల్ల ఇండివిజువల్ పేషెంట్ పరిస్థితి, వాళ్ళ మెటబాలిక్ హెల్త్, వాళ్ళ ఏజ్, వాళ్ళ పారామీటర్స్ అన్ని చూసి ఎవరు సూటబుల్
కంఫర్టబుల్ అయితే వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, అంతే. లేకపోతే వాళ్ళకి చేయము. అందరికీ యూనిఫామ్గా ఉండాలనేటువంటిది లేదు. చేయకూడదు. అదే చేస్తే రిస్క్ ఎక్కువ అవుతుంది. ఈ ఐసీయూ అడ్మిషన్స్ కావడము, లేకపోతే హార్ట్ కాంప్లికేషన్ రావడము, లంగ్ కాంప్లికేషన్ రావడం అనే ఛాన్సెస్ ఉంటాయి. వాడి యొక్క ఫిజికల్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని హెల్త్ బట్టి, స్టేటస్ని health బట్టి status ని determine చేస్తారు. మరి ఇప్పుడు మనం పాదాల దగ్గర మొదలెట్టాం, క్రాంప్స్ దగ్గరకు వచ్చాం, నీ ప్లేస్ వచ్చాం, ఇప్పుడు అలాగే హిప్ గురించి చెప్తున్నాము. హిప్ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఏ ఏజ్ వరకు చేయించుకోవచ్చు అండి? దానికి ఏమైనా ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ ఏమీ ఉండదండి. ఇంతకు ముందు కాలంలో ఏంటంటే లెస్ దెన్ 65 చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే రీప్లేస్మెంట్ రిజల్ట్స్ బాగాలేవని. కానీ ఇప్పుడు సిరామిక్ మెటీరియల్స్, అన్సిమెంటెడ్ హిప్స్, క్రాస్ లింక్ పాలీ అని చెప్పి మెటీరియల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సర్జరీ కూడా రోబోటిక్ అసిస్టెన్స్ ద్వారా చేస్తున్నాము. డైరెక్ట్ యాంటీరియర్ హిప్ అని ఉంటుంది, అంటే ముందు నుంచి ఏ మసిల్ కట్ చేయకుండా చేయడం జరగడం వల్ల చాలా యంగ్ పీపుల్ కూడా సర్జరీ చేస్తాం. వీళ్ళకి ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు, లిమిటేషన్స్ ఉండవు, కింద కూర్చోవచ్చు, అన్ని చేసుకోవచ్చు వాళ్ళు. అలాగే 80-85 years ఏజ్ కూడా లిమిటేషన్ ఏమి ఉండదండి. ఏజ్ కంటే కూడా ఫిట్నెస్, అగైన్ ఫిట్నెస్, వెదర్ దే విల్ ఆ ప్రొసీజర్ టాలరేట్ చేయగలుగుతారా, లేకపోతే వాళ్ళకు ఉండే కరెంట్ హెల్త్ ప్రకారం ఆ ప్రొసీజర్ రిస్కీ అవుతుందా. ఓకే, రిస్కీ అయినా కూడా బెడ్ రిడన్ ఉన్నారు అనుకోండి, మనం ఆ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి. అది ఎందుకంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో డిగ్నిటీ అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము, బాత్రూమ్కి వెళ్ళి రాగలగడము, కొద్దిగా నడవడం, ఫుడ్ వర్క్ నడవడం, వెళ్ళడం, అవే వాళ్ళకి కావాలి. అంతే 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 అంతే. సో హాస్పిటల్, సర్జరీ, ఆపరేషన్ అంటే డెఫినెట్గా రిస్క్ ఉంటుంది, లైఫ్కి కూడా రిస్క్ ఉండొచ్చు. అంతే కదా. అక్కడ ఏంటంటే డెసిషన్ మనము పేషెంట్కి, వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్కి వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ అది ఉంటుంది. వాళ్ళ పరిస్థితి చెప్తాం, ఇది దీనికి ఇంత రిస్క్ ఉండొచ్చు, ఇది చేస్తే ఇది బెనిఫిట్, ఇది చేయకపోతే ఇది డౌన్ సైడ్, దెన్ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంతే. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారండి. మరి జనరల్గా మీరు ఇచ్చేటువంటి కామన్ సూచనలు మనకి బోన్ల గురించి కానీ, ఇట్లాంటి ఫ్రాక్చర్లు కూడా అవ్వకుండా ఉండటం కోసం కానీ, మెయింటెనెన్స్, ప్రివెంటివ్ ఎట్లా చేస్తే మనం ప్రివెంట్ కాగలుగుతాం? మీరు చెప్పారు ఇందాక, ఎక్సర్సైజ్ చేయండి, ఎండలో తిరగండి, కొంచెం వాకింగ్ చేయండి అని చెప్పేసి. అవి కాకుండా జనరల్గా మనం తీసుకోవాల్సినటువంటి కేర్స్ ఏమైనా ఉన్నాయంటారా? మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అండి. న్యూట్రిషన్ కనుక మనం చూసినట్లయితే న్యాచురల్ క్యాలరీస్, అంటే పళ్ళు, కూరగాయలు, ఇవన్నీ కూడా. సో మన అర్త్లో దొరికేవి, న్యాచురల్ గా దొరికేవి. రెండో కేటగిరీ ఏంటంటే కొంచెం కుక్ చేసినవి, మైల్డ్లీ కుక్డ్, జస్ట్ బాయిల్డ్. థర్డ్ ఏంటంటే హైలీ కుక్డ్, అండ్ ఫోర్త్ ఈస్ రిఫైన్డ్, ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా హైలీ ప్రాసెస్డ్. సో ఈ 4 కేటగిరీస్ ఉంటాయి, నాట్ కాల్ అండ్ సింథటిక్ కాల్. అంటే వాట్ ఎవర్ ఇస్ నాట్ న్యాచురల్లీ అకరింగ్, సింథటిక్ క్యాలరీస్. సింథటిక్ క్యాలరీ కనుక తిన్నట్లయితే ప్రాబ్లం. జోలి పోవద్దు, న్యాచురల్గా ఉన్నదానికి వెళ్ళు. ఎంత న్యాచురల్ ఉంటే అంత బెటర్. అద్భుతం. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్, బ్రోకోలీ, రాగి, మిల్క్, కర్డ్ ఇలాంటివి తీసుకున్నట్లయితే యంగ్ పిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళకి ఏంటంటే బోన్ క్వాలిటీ అనేది బై ద టైమ్ దే ఆర్ 25 ఈ ఫుడ్ ఫ్యాట్స్కి వెళ్ళకుండా, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్లు తాగకుండా, కూల్ డ్రింక్లు తాగితే థమ్స్అప్, కోక్ ఇలాంటివి తాగినప్పుడు వీటి వల్ల కూడా డీమినరలైజేషన్ అవుతుంది. అంతే కదా, బోన్ పోతుంది, వీక్ అయిపోతుంది. బట్ మనం చూసినట్లయితే ఎవ్రీబడి ఈస్ అడిక్టెడ్ టు దిస్. సో దే ఆర్ జస్ట్ ఈటింగ్ ఆల్ దోస్ రిఫైన్డ్ ఫుడ్, అల్ట్రా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్. ఇది కాకుండా 80% ఆఫ్ ద టైం కూరగాయలు, కాల్షియం రిచ్ ఫుడ్స్, మిల్క్ ఇలాంటివి తీసుకున్నట్లయితే. రెండవది డెఫినెట్లీ వెయిట్ ట్రైనింగ్, బిగ్ 5 ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 2 times a week కనుక చేసినట్లయితే, 10,000 steps పర్ డే వాక్ చేయగలిగినట్లయితే, 20 to 30 minutes సన్లైట్ మార్నింగ్ టైం అప్పుడు తీసుకొని, దెన్ అర్తింగ్ అంటారు, అంటే అర్త్ తోటి కనెక్షన్ కూడా ఉండాలి. బేర్ ఫుట్ వాకింగ్, అది కూడా చాలా మంచిదే, చాలా మంచిది. అండ్ దెన్ మెంటల్ హెల్త్ సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవడము, స్లీప్ ఇవన్నీ పెట్టుకున్నట్లయితే ఆరోగ్యం జనరల్గా సహజంగా బాగుంటుంది కదా. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అర్లీగా ఫుడ్ తినడం. అంటే డిన్నర్ 7:30, 8 కల్లా, అదే 6:30-7 సూర్యాస్తమయం అయ్యే టైంకి తినేసి, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9-10 తింటే ఒక 15-16 hours బాడీకి మనము రీసెట్ అవ్వడానికి అవకాశం ఇస్తే, ఎవ్రీ 2-3 hours ఫుడ్ ఇస్తుంటే బాడీకి ఇంకా ఫుడ్ అరిగించడం తప్ప వేరే పని. సో హ్యూమన్ బాడీ ఎంత బ్యూటిఫుల్ అంటే 16 to 18 hours కనుక మనం ఇంటర్వెల్ ఇచ్చినట్లయితే హార్మోనల్ హెల్త్, ఎండోక్రైన్ హెల్త్, ఎబిలిటీ ఆఫ్ ద సెల్స్ టు రిపేర్ అన్ని ఆటోమేటిక్ అవుతాయి. మనమేం చేయక్కర్లేదు, ఇంటర్ఫియర్ కాకుండా వదిలేస్తే బాగవుతుంది. అంత ఇంటెలిజెంట్ క్రియేషన్. దాన్ని మనము ఇట్ ఈస్ మేడ్ ఫర్
ఈజ్ అది మనం ఏం చేస్తున్నాము, బ్యాడ్ చాయిసెస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ అంతే కదా, బిహేవియర్స్ వల్ల ఏది వద్దో అది చేస్తున్నారు. డిజీజ్ మెషిన్ విచ్ రిలెంట్లెస్లీ క్రియేట్ డిజీజ్. దానివల్ల డాక్టర్లకి హాస్పిటల్కి బిజినెస్ అవుతుంది, కానీ మీకేం లాభం? అంతే అంతే. మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ చేతిలోనే ఉంది. అదే చూసుకున్నట్లయితే యంగ్ పేరెంట్స్ అయితే పిల్లలకి చాలా మంచిది, ఎందుకంటే మీకు ఏదైనా రోగం వచ్చిందంటే మంచిది కాదు. అవునవునవును. అంటే ఓల్డర్ పీపుల్ అనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఉంటారు. అవును. చిల్డ్రన్కి ఏంటంటే వాళ్ళకి హెల్తీ, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, పర్పస్ఫుల్ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం యంగర్ ఏజ్ గ్రూప్ లోనే బోన్స్ వీక్ అయిపోవడము, బోన్ పెయిన్స్, ఎన్నో 40 కరిగిపోవడము, హార్ట్ అటాక్స్, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకంటే పువర్ చాయిసెస్. అది మనం చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఐ థింక్ చాలా బాగుంది. రోగం అనేది వచ్చినప్పుడు చూపించుకోవచ్చు, ఆప్షనల్ అవుతుంది. డాక్టర్ గారు, నిజంగా మా ప్రేక్షకులందరికీ కూడా మీ ద్వారా అద్భుతమైనటువంటి విషయాలు కామన్ మనిషికి కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పారు. మరిన్ని మంచి విషయాలతోటి మరొక వీడియోలో మళ్ళీ మరింకోసారి మీతో కలుద్దామండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.